మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలుడైన తిరుమలకి అరుదైన గుర్తింపిచ్చింది యునెస్కో. ప్రపంచంలో వారసత్వ సంపదగా కొన్ని ప్రదేశాలకు చోటు కల్పిస్తుంటుంది యునెస్కో. ఈ క్రమంలో మన 7 కొండలకి అలాంటి గుర్తింపు ఇచ్చింది. అంతేకాదు, తిరుమల శేషాచల కొండలతో పాటు విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలకు కూడా ఈ గుర్తింపిచ్చినట్లు ప్రకటించింది. మన తిరుమల కొండలకు ప్రపంచ స్థాయి గుర్తింపు. విశాఖపట్నం ఎర్రదిబ్బలకు కూడా ఇదే తరహా గుర్తింపు. కోట్లాది మంది కొంగుదైవం శ్రీ వెంకటేశుడు కొలువైన తిరుమల కొండలను ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో విభాగం తన వారసత్వ సంపద ఉన్న జాబితాలో చేర్చింది. ఇది నిజానికి యునెస్కోకే గౌరవంగా చూడాల్సి ఉండగా, ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది శ్రీనివాసుని దర్శించేందుకు 7 కొండలను ఎక్కుతుంటారు. ఈ శేషాచలం కొండల్లో అరుదైన వృక్షజాతులు మాత్రమే కాదు, అరుదైన జంతుజాలం కూడా ఉంది. ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు పర్యావరణం కోణంలో 7 కొండలకు ఎనలేని గుర్తింపు ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారని గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి 7 పడగల్లో నిద్రించే కొండలలో తిరుపతిలోని 7 కొండలు ఉన్నాయి. నారాయణాద్రి, వెంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వృషభాద్రి, అంజనాద్రి. ప్రతి కొండకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1830లో ఏనుగుల వీరస్వామయ్య ఈ ప్రాంతాన్ని దర్శించి ఇక్కడ విశేషాలను రాసి జనాలకు పరిచయం చేశారు. తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ అనేక అరుదైన మొక్కలు, జంతువులు ఉన్నాయి. వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వర్షాలు కురుస్తూనే ఉంటాయి. కొండల్లోని అనేక జలపాతాలు భక్తులకు, పర్యాటకులకు కనువిందుగా నిలుస్తాయి. కొత్తగా యునెస్కో గుర్తింపుతో తిరుమలగిరులకు ప్రయోజనం సంగతి పక్కన పెడితే, ప్రపంచ దేశాల్లోని వారికి కూడా ఇక్కడి ప్రత్యేకత తెలియడంతో పాటు భవిష్యత్ తరాల వారికి ఈ సంపదని ఎలాంటి ముప్పు లేకుండా కాపాడబడుతుంది. ఇక విశాఖపట్నం ఎర్రదిబ్బలకు కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక్కడి ఎర్రదిబ్బలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. వేల సంవత్సరాలుగా వాతావరణ ప్రభావంతో ఏర్పడిన ఇసుక రేణువుల ద్వారా ఇలా దిబ్బల్లా మారాయని చెబుతారు. భీమిలి తీరానికి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దిబ్బలు 6,000 సంవత్సరాల క్రితం సముద్రం వెనక్కి తగ్గడంతో ఏర్పడ్డాయని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు చెబుతారు. ఆ తరువాత కాలంలో వర్షం, గాలి ప్రభావంతో ఇవి లోయలుగా మారాయి. దిబ్బల్లోని ఇసుక రేణువుల వయస్సు 3,000 సంవత్సరాలుగా ఉంది. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కడంతో ఇవి ఎవరి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.